హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి డ్రమ్ స్టిక్స్ ఆనియన్ పీసెస్ అండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. 2 పెద్ద సైజు పెద్దల్లిపాయలని కట్ చేసామండి. ఓ పచ్చిమిర్చిని 2 భాగాలు చేసామండి. పెద్దల్లిపాయ పీసెస్ని వాష్ చేసేసి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. డ్రమ్ స్టిక్స్ కట్ చేసి ఆ పీసెస్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నామండి. చూస్తున్నారు కదా, మన పెద్దల్లిపాయ పీసెస్ ఒక 2 నిమిషాల్లో ఈ విధంగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఇందులో మనం అల్లం చిన్నులపాయల పేస్టు, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండి. డ్రమ్ స్టిక్స్ని మనం ఉప్పుతో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అందువల్ల ఉప్పు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, 1/2 స్పూను అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ టేస్టీ హెల్తీ కర్రీ రెడీ అవుతుందండి. ప్యాజ్ అండ్ పల్లి అండి, డ్రమ్ స్టిక్స్ ఆనియన్ పీసెస్తో మనం ఈ కర్రీని తయారు చేస్తున్నామండి. అన్నీ ఈ విధంగా మిక్స్ అయ్యి ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందామండి. కోకో పౌడరు 1.5 టీ స్పూన్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ అండి. ఇవి కూడా చక్కగా మిక్స్ చేసేసి ఫ్రై చేద్దామండి. ఇక నెక్స్ట్ మనం ఉప్పు పసుపుతో బాయిల్ చేసుకున్న డ్రమ్ స్టిక్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసేసామండి. అవన్నీ చక్కగా మిక్స్ చేసేసి, చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొడి పొడిగా ఉందండి. అందువల్ల ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందామండి. పల్లీస్లో ఒక్కోసారి వాటర్ ఉంటే వాటర్ అవసరం లేదండి. ఇప్పుడు మన పల్లీసు చక్కగా వాటర్ అంతా పీల్చుకొని కుక్ అయ్యాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. చూస్తున్నారు కదండి, మన ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. బై అండి.